హలో గాయ్స్! స్టార్టింగ్ సీన్‌లో ఒక అమ్మాయి అయితే స్పృహ తప్పి పడిపోద్ది. ఎందుకంటే అక్కడ ఒక ప్లేన్ అనేది క్లాష్ అయిపోద్దిమాట. తను దుబాయ్‌కి వెళ్ళాలనుకుంటది గానీ ఆ ప్రాసెస్‌లోనే ప్లేన్ క్లాష్ అయిపోద్ది. ఇంకా తన్ని వెంటనే హాస్పిటల్‌కి జాయిన్ చేస్తారు. హాస్పిటల్‌కి జాయిన్ చేసిన వెంటనే తన భర్తనైతే అడుగుతది. కానీ తన భర్త అయితే అక్కడ ఉండడమాట. తన భర్త బాగానే ఉన్నాడో లేదో టెన్షన్ పడుతూ ఉన్నప్పుడే అప్పుడే హీరోయిన్‌కి ఒక ఫోన్ వస్తది. ఎవరని చెప్పి హీరోయిన్ అయితే లిఫ్ట్ చేస్తదన్నమాట. ఫోన్ చేసింది ఎవరో కాదు, తన హస్బెండ్ ఒక నానమ్మ మాట. ఇంకా ఫోన్ చేసిన వెంటనే అడుగుతుంది, ఏమ్మా ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా, మా మనవడు అక్కడే ఉన్నాడు కదా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే బాగానే ఉన్నాను నానమ్మ, కానీ నీ మనవడు ఇక్కడ లేడు, నీకు తెలుసు కదా తను చాలా బిజీ అని, తన్ని నేను ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకోవడం లేదు అని హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. ఫోన్ మాట్లాడినప్పుడే తనకి తన భర్త అయితే కనబడతాడు. తన భర్త అయితే తన కోట్ తీసి ఒక అమ్మాయికి అయితే ఇస్తాడనమాట. ఇదంతా దూరం నుంచి హీరోయిన్ అయితే చూస్తూ ఉంటది. తన భర్త జాంగ్ అయితే వేరే అమ్మాయితో ఉండడం తను తట్టుకోలేకపోతుంది. తన భర్త ఎఫ్ఐఆర్ పెట్టుకుంది క్వింగ్ అనే అమ్మాయితో. తను చాలా డబ్బున్న అమ్మాయి, తనకి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంటుంది. ఇదంతా హీరోయిన్కి తెలుస్తుంది అన్నమాట. ఇంకా హీరోయిన్ తన భర్త చెప్పే అబద్ధాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తను అసలు భరించలేకపోతుంది. 3 సంవత్సరాల వాళ్ళ పెళ్లిలో తను ఇప్పటి వరకు తన్ని ముట్టుకొని ఉండడు. తనకి ఇంత ద్రోహం చేస్తాడా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి తన భర్త అయిన జాంగ్ చూస్తాడనమాట. తన దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తాడు కానీ తనను చూసి వెళ్ళలేకపోతాడు. తనకి ప్రేమ అంతా కళ్ళల్లో కనబడుతుంది కానీ దూరంగానే ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే ఇంటికి వెళ్ళేసరికి హీరో వాళ్ళ నానమ్మ అంటదన్నమాట, బాగానే ఉన్నావు కదా అని. కానీ హీరో వాళ్ళ మదర్ మాత్రం ఒప్పుకోరు. దానికేంటి బాగానే ఉంటుంది, ఏ దిక్కు మొక్కు లేని దానికి మనిల్లే కదా దిక్కు, ఆయన ఎందుకని ఈ పూర్ గర్ల్ని పెళ్లి చేసుకున్నాడో అని అనేసరికి హీరోయిన్ అయితే లోపలికి వెళ్ళిపోద్ది. నన్ను ఎందుకు మోసం చేసావో చెప్తావా, నేను మనం 3 సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకొని అని అంటే, ఏంటి 3 సంవత్సరాలు అయినా నీకు నాకు పెళ్ళైంది కానీ ఎప్పుడు ఫిజికల్ కాంటాక్ట్ లేదు కదా అని అంటే, ఆయన హీరోయిన్ అయితే అంటదన్నమాట, అలా ఎలా చెప్పగలవు, ఎంతైనా నేను నీ భార్యని, నాకు ఆ హక్కు ఉంటుంది, అయినా నేను నీకోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఆ విషయం నీకు తెలుసు కదా అని చెప్పి అంటది. నీకేం తెలుసు, నువ్వు నా కోసం పెళ్లి చేసుకున్నావా, కాదు, నువ్వు ఎలాంటి దానివో నీకేనా తెలుసా అని చెప్పి హీరోయిన్ మీద అరుస్తాడనమాట. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, నీకు సహాయం చేయాలనే కదా అని అనేసరికి ఇక్కడ మనకి పాస్ చూపిస్తారు. హీరో వాళ్ళ నానమ్మ అయితే హీరోయిన్ని బ్రతిమాలుతూ ఉంటదన్నమాట. ఆ మనవాడిని నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, నీ వల్ల వాడి జీవితం చాలా బాగుంటుంది, ఇప్పుడు వాడు బిజినెస్లో చాలా లాస్లో ఉన్నాడు, నీవు దాన్ని పెళ్లి చేసుకుంటేనే అంతా సెటిల్ అవుతుందమ్మా ప్లీజ్ అని అంటే, హీరోయిన్ అయితే ఒకసారి హీరోని కలిసి అంతా చెప్పాలని అనుకుంటుంది. ఇంకా అలా చెప్పాలని హీరో దగ్గరికి వెళ్తుందన్నమాట. ఇంకా హీరో అయితే ఇక్కడ ఎవరో కానీ హీరోకి డ్రగ్స్ ఇచ్చి ఉంటారు. అసలు స్పృహ అనేది ఉండదు. ఆ టైంలోనే హీరోయిన్ ఏమైందని చెప్పి వెళ్తుందన్నమాట. ఇంకా ప్రాసెస్లో వీళ్ళిద్దరూ అలా ఇంటిమేట్ అవుతారు. ఇలా ఇంటిమేట్ అవ్వడం వల్ల తప్పనిసరిగా హీరోయిన్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి అనేది హీరోకి వస్తుంది. ఇంకా అలా నానమ్మ మాట ప్రకారం హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ప్రెజెంట్ లోకి వచ్చేసరికి హీరో అయితే హీరోయిన్ పీక పట్టుకుంటాడు. తనకి ఏమైనా జరిగితే బాగోదు, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది అని చెప్పి హీరోయిన్ కి అయితే వార్నింగ్ ఇస్తాడనమాట. హీరోయిన్ అయితే ఇదంతా తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటది. ఇంకా హీరో కూడా డివోర్స్ ఇచ్చేయాలని చెప్పి అనుకుంటది అన్నమాట. ఇంకా ఇల్లు వదిలి వెళ్ళిపోయే ప్రాసెస్ లోనే ఇక్కడ హీరో వాళ్ళ చెల్లిని కూడా చూపిస్తారు. హీరో వాళ్ళ చెల్లి పేరు హోంగ్ మాట. హోంగ్ అయితే అంటది, నువ్వు నాకు ఫుడ్ అంతా వడ్డించి మేకప్ అయి నేను బయటికి వెళ్ళాలి, ఆయన పని మనుషులు ఎక్కడికి బయటికి వెళ్తున్నారో అద్దం పద్దం లేదు, చీ ఏంటో ఇలాంటి అనాథలందరినీ నా కొంపలోనే పాడేశాడు నా అన్నయ్య అనేసరికి హీరోయిన్ అయితే అంటది, ఇంకా నువ్వు అంత చిరాకు పడక్కర్లేదులే, నేను మీ అన్నయ్యకి డివోర్స్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను, ఇంకా నేను మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి హీరోయిన్ అంటది. ఆ వాటికి హీరో వాళ్ళ మదర్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వెంటనే హీరోకి చెప్తుంది, ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంట, నీకు డివోర్స్ అనేది ఇస్తుందంట, చూడరా ఎలా మాట్లాడుతుందో, దీనికి ఎంత మంచి జీవితం ఇచ్చాం చెప్పు, మనం ఈ అనాథ పిల్లని ఇంట్లోకి తెచ్చుకోవడమే పెద్ద తప్పు, నీకు ముందే చెప్పాను కదరా నాన్న, మన పరిస్థితి చూడు, పరువంతా బయటికి తీయాలనుకుంటుంది, నీకు విడాకులు ఇచ్చి నువ్వే ఏదో ఒకటి చెప్పు అని చెప్పి అంటారు. ఎందుకని నువ్వు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ హీరోయిన్ హస్బెండ్ అడుగుతాడనమాట. హీరోయిన్ అయితే అంటది, ఇప్పటి వరకు మీకు చేసిందంతా సరిపోయింది, మీరు ఇప్పటికీ నాకు చాలా మటుకి అన్యాయమే చేశారు, నేను 3 సంవత్సరాలు మీ భార్య కింద ఉన్నాను అండ్ మీ సెక్రటరీ కింద, అంతే, ఇప్పటితో నేను అవన్నీ ఆపేయాలనుకుంటున్నా, నేను మీకు విడాకులు అనేది ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి హీరోయిన్ అయితే
అయితే తెగించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది మాట. హీరో అసిస్టెంట్ వచ్చి సెక్రటరీ లిన్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది సార్, మీ టేబుల్ దగ్గర రిజల్యూషన్ పెట్టింది అని అంటారు. ఇక్కడ సెక్రటరీ కింద కూడా హీరో వైఫ్ నే వర్క్ చేస్తుంది, తన పేరు లిన్ మాట. ఏంటి రిజగ్నేషనా అని చెప్పి అంటాడు. హా సార్ రిజగ్నేషనే ఇచ్చేసింది అంటే ఇంకా హీరో తన మనసులో అనుకుంటాడు, నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా, నన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చెప్పి హీరో అయితే చాలా బాధపడతాడనమాట. నేను ఎలాగైనా నా ఇంటికి నిన్ను తెచ్చుకుంటాను, నాకు నిన్ను వదులుకోవాలని లేదు లింగని. హీరోయిన్ అయితే తన బ్రదర్కి ఫోన్ చేస్తుంది, అన్నయ్య నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పికప్ చేసుకో, నేను ఎలాగైనా ఇంటికి వచ్చేస్తాను, నేను ఇప్పటి వరకు చేసిన తప్పులన్నీ నాకు అర్థమైనాయి అని అంటారు. ఇంకా హీరోయిన్ దగ్గరికి తన బ్రదర్ హ్యాన్ అయితే వస్తాడనమాట. ఇంకా హ్యాన్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావో తెలుసా లీన్, అయినా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎందుకని మాకు దూరంగా ఉన్నావు, తాతగారు నీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు, అయినా నువ్వు ఈ ప్రపంచంలో చాలా డబ్బున్న వారి మనవరాలివి, నువ్వు ఇలా చిన్న వాళ్ళ దగ్గర ఉండకూడదు, నీ స్థాయి ఏంటో మర్చిపోయావా, నువ్వు ఇప్పటికైనా తిరిగొచ్చావు, నాకు తాతయ్యకి అదే సంతోషం అని చెప్పి అనేసరికి, ఈసారి నేను ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళనన్నయ్యా, మీతోనే ఉంటాను అని చెప్పి అంటది. ఇంకా అప్పుడే హీరోయిన్కి గుర్తొస్తుంది తన ఐడి కార్డ్ అనేది మర్చిపోయిందని. ఆ ఐడి కార్డ్ కనుక హీరో చూస్తే తన రియల్ ఐడెంటిటీ హీరోకి తెలిసిపోద్ది, ఎలాగైనా ఆ ఐడెంటిటీ అనేది తెచ్చుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. ఇంకా తన బ్రదర్కి అయితే చెప్తుందన్నమాట. ఇంకా అలా హీరో అలా కంపెనీకి వెళ్ళి, నా ఐడి కార్డ్ మీ దగ్గర ఉంది కదా, అది నాకు తిరిగి ఇవ్వండి అంటే, తిరిగి అయితే ఇవ్వను, నువ్వు ఇంటికి వస్తే మంచిది, లేకపోతే నువ్వు తన్ని ఏడిపించావంట కదా, దానికి సారీ అయితే చెప్పు క్వింగ్కి అని అంటాడు. ఓహో నేను చెప్పను అంటే, సరే అయితే చెప్పకపోతే ఇంటికి తిరిగిరా, నాతోనే జీవితాంతం ఉండు పని మనిషిలా అని అంటే, పని మనిషిలాగా, సరే నేను సారీయే కదా చెప్తాను, నన్ను క్షమించు, నేనేమైనా తప్పుగా మాట్లాడినా, నిన్ను ఇబ్బంది పెట్టినా నన్ను ఏమీ తప్పుగా అనుకోకు, నేనేదో అజ్ఞానంలో అలా చేశాను అని చెప్పి హీరోయిన్ అయితే క్వింగ్కి క్షమాపణలని చెప్తుంది. హీరో అయితే అయినా తన ఐడెంటిటీ కార్డ్ ఇవ్వడమాట. మంచిదే, బాగానే చెప్పావు, కానీ నీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు నేను కొన్నదే, నా సంపాదనతోనే ఉన్నావు ఇన్ని సంవత్సరాలు, నీకు ఏదీ లేదు, అన్నీ తిరిగిచ్చే అని అనేసరికి హీరోయిన్ తన వేసుకున్న కోటుతో తన ఇయర్ రింగ్స్ అండ్ హీరో తొడిగిన రింగ్ కూడా ఇచ్చేస్తుందన్నమాట. తను ఇంకా రింగ్ అనేది హీరో మీదే ఇసురు కొడుతుంది. నీకు ఇది సరిపోయిందా అని చెప్పి అంటదన్నమాట. హీరోయిన్ అయితే, నేను ఇంకా నీ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు, నువ్వు ఇంత వరస్ట్ కావడం నాకు అసలు తెలీదు అని చెప్పి హీరోని చాలా హర్ట్ చేసేలా మాట్లాడుతుంది. హీరో అయితే చాలా బాధపడతాడు హీరోయిన్ మాటలకి. ఇక్కడ క్వింగ్ అయితే కావాలనే అంటదన్నమాట రెచ్చగొట్టేలాగా, నువ్వు ఒకటి గమనించావా, తను ఎందుకని నిన్ను వదిలేసిందో, నీకన్నా డబ్బన్నవాడు దొరికినట్టున్నాడు, అందుకే తను నిన్ను వదిలేసింది, అయినా నేను చాలా రూమర్స్ విన్నా తన గురించి, అయినా తను ఇలా దిగజారిపోతుందని నేను అసలు అనుకోలేదు, ఇలాంటి ఆడవాళ్ళు ఉండడం వల్లే సమాజం ఇలా ఉంది అని అనేసరికి హీరో అయితే, ఇంకెప్పుడు తన పేరు నా దగ్గర ఎత్తమాకు, ఇంకోసారి తన పేరు ఎత్తితే నేను అసలు ఊరుకోను అని చెప్పి తనకి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. క్వింగ్కి అయితే హీరోయిన్ దూరంగా ఉండడమే కావాలి హీరోకి. ఇక్కడ హీరోయిన్ అయితే దుబాయ్ వెళ్తాదన్నమాట. దుబాయ్ వెళ్ళగానే హీరోయిన్ని వాళ్ళ తాతగారు చాలా మటుకి పొగుడుతూ ఉంటారు. ఎన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా, నీ స్థాయికి ఎప్పుడు అలాంటి వాళ్ళు సెట్ అవ్వరు, అయినా నేను నీకు రోన్తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను, నీకు రోన్కి ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుందని అంటారన్నమాట. ఇంకా మాటికి హీరోయిన్ కూడా సరే తాతగారు మీ ఇష్టం అని చెప్పి అంటది. ఇంకా తాతగారు అయితే హీరోయిన్ని వారసురాల కింద అనౌన్స్ చేయాలని కూడా అనుకుంటారు. ఇక్కడ మనకి రోన్ అయితే చూపిస్తారన్నమాట. రోను జాంగ్సన్ అయితే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. రోన్ అయితే ఇక్కడ నీ వైఫ్ ఏదో చేసిందంట కదా అని ఎక్కిరిస్తూ హీరో దగ్గరికి వస్తారు. అదంతా పక్కన పెట్టు, నన్ను దుబాయ్ ఎడ్యుకేషన్లోకి ఎందుకు డిస్క్వాలిఫై చేశారో నీకు తెలుసా అని అడిగితే, ఈ నిర్ణయం నా చేతుల్లో ఉండదు, ఇదంతా మా నాన్నగారి చేతుల్లోనే, అయినా నువ్వు నా ఫ్రెండు కాబట్టి నువ్వు రావచ్చు, నేను దీని గురించి ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి హీరోని దుబాయ్ ఎడ్యుకేషన్కి ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ దుబాయ్ ఎడ్యుకేషన్లో హీరోయిన్ అయితే తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ ఎడ్యుకేషన్కి హీరో వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ అండ్ క్వీన్ కూడా వస్తారన్నమాట. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే హీరోయిన్ని చూస్తారు, తనా కాదా అని అనుమాన పడుతూ ఉంటారన్నమాట. ఇంకా హీరోయిన్ అని తెలిసి కావాలని తన్ని అవమానించాలనుకుంటారు. నీలాంటి లేబర్ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మా అన్నయ్యను వదిలేసాక నీకు అర్హత కూడా లేదు కదా అని అనేసరికి ఇక్కడ క్వింగ్ అంటది, ఈ డబ్బు కోసమే కదా చెత్త పనులు చేస్తున్నావు, ఇదిగో తీసుకో చెత్తదానా అని చెప్పి హీరోయిన్ మీద డబ్బులు వేస్తుంది అన్నమాట. హీరోయిన్ కోపం వచ్చి తన మీద అయితే డ్రింక్ పోసేస్తుంది.
నువ్వే పనికి మాలిన దానివే అని చెప్పి హీరోయిన్ తిడుతూ ఉండేసరికి అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడు. నీకు అసలు మనసు అనేదే లేదా? తను ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి అని కూడా చూడకుండా తన మీద ఇలా పోస్తావా? నీవు అసలు ఆడదానివేనా? సిగ్గు అనేది ఉందా? నేను వదిలేసా కూడా సిగ్గు లేకుండా నా వెనకాల వస్తున్నావు అని చెప్పి హీరోయిన్ని అంటాడనమాట. నీకోసం ఎవడొచ్చాడు? ముందు నన్ను వదులుతావా లేదా? లేకపోతే పోలీసులకి ఫోన్ చేస్తాను అనేసరికి అప్పుడే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వస్తాడు. హ్యాంగ్, ఎంత ధైర్యం ఉంటే తన్ని పట్టుకుంటారా? ఎవడక్కడ అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి బాగానే ఉన్నావు కదా అంటే, అబ్బా బాగానే ఉన్నాను, నాకేం కాలేదని చెప్తున్నానా అని హీరోయిన్ అంటది. సరేలే అని అనేసరికి ఇంకా ఇదంతా చూసిన హీరో అయితే క్వింగ్ని, తన సిస్టర్ని అండ్ మదర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ వీళ్ళందరూ హీరోయిన్ గురించి మాట్లాడతారన్నమాట. హీరో వాళ్ళ మదర్ అయితే అంటారు, చూసావా విడాకులు ఇచ్చిందో లేదో కానీ వెంటనే వేరే వాడిని పట్టేసుకుంది, దాని క్యారెక్టర్ ఎంత అని చెప్పి హీరోయిన్ని చాలా చిరాగ్గా తిడతారు. ఈ మాటలన్నీ హీరోయిన్ని తన్ని జడ్జ్ చేయడానికి మీరెవరూ సరిపోరు అని చెప్పి అంటాడు. ఇంకా హీరో వాళ్ళ సిస్టర్ అంటది, అన్నయ్య నువ్వు ఇంకా ఆలస్యం చేయకు, వెంటనే నువ్వు క్వింగ్ని పెళ్లి చేసేసుకో, తనకి తగిన గుణపాఠం నేర్పించు అని చెప్పి అనేసరికి ఇంకా హీరో అయితే అంటాడు, మీకు ఏ రైట్స్ లేవు తన్ని అనడానికి, తను మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలా, ఇంకోసారి తన్ని ఏమైనా అంటే మీకు మర్యాద దక్కదు అని చెప్పి హీరో అయితే హీరోయిన్తో అలా ప్రవర్తించినందుకు సారీ చెప్పాలని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్కి అయితే గిఫ్ట్ తీసుకొని వెళ్తాడనమాట. ఇది నీకోసమే, ఇది నీకు చాలా బాగుంటుంది, తీసుకో, నేను నిన్ను ఇబ్బంది పెట్టాను కదా, ఇవే నా క్షమాపణలు అంటే, నేను ఇలాంటి చీప్ ఇవి తీసుకోను, అయినా నేను ఇలాంటి వాడేసిన వస్తువులు సెకండ్ హ్యాండ్ వస్తువుని అస్సలు ముట్టుకోను, నేను వాడేసిన ఏ పక్క వాళ్ళు ముట్టుకుంటారు, నువ్వు కూడా అలాంటి వాడివే అని చెప్పి హీరోని బాగా హట్టింగ్గా మాట్లాడి వెళ్ళిపోద్ది. ఆ మాటలకి హీరో అయితే చాలా బాధపడతాడనమాట. ఇక్కడ మనకి మళ్ళీ రూని చూపిస్తారు. రూ అయితే మీటింగ్లో హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. దుబాయ్లో కూడా ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారా? అప్సరసలా ఉంది, ఎలాగైనా నేను దక్కించుకోవాలని అనుకుంటాడు. ఇక్కడ హీరో వచ్చి అయితే అడుగుతాడు, ఎందుకని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, నా కంపెనీని ఎందుకని డిస్క్వాలిఫై చేసావు, దుబాయ్ ఎడ్యుకేషన్లో ఎందుకని పగ సాధిస్తున్నావు అని హీరో అడిగేసరికి హీరోయిన్ అంటది, మీరు మర్చిపోయారా మన ఇద్దరికి విడాకులైంది, మీరు ఇలా వచ్చి నన్ను కలవడం మంచిగా లేదు అంటే, ఎవరు చెప్పారు, నేను ఇంకా విడాకుల పేపర్స్ మీద సంతకమే చేయలేదు, నేను ఇవ్వాలనుకోవట్లేదు అని అంటే, అసలు 3 సంవత్సరాలు మన కాపురంలో ఎప్పుడైనా నన్ను ముట్టుకున్నావా అని అడుగుతుంది హీరోయిన్ అయితే. ఏంటి నీకు ముట్టుకోవాలా, ఏవేనా ఎప్పుడు ఇంకేది ఉండదా అంటే, నేను అలా అనలేదు అని అనేసరికి హీరోకి గుర్తొస్తాయన్నమాట. హీరో అయితే చెప్తాడు, నానమ్మ బలవంత పెట్టడం వల్లే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా అని అనేసరికి హీరోయిన్ అయితే పడుకుంటుంది. ఇంకా తను పడుకున్నప్పుడు ఒక పేరైతే కలవరిస్తుందన్నమాట, లీవ్ అని. ఈ నేమ్ విన్న హీరోకి అయితే తను ఎవరినో ప్రేమించిందని అనుకుంటాడు. నేను నీకు ఇష్టం లేకుండా ఎప్పుడు ముట్టుకోను, నువ్వేమీ భయపడకు, నేనెప్పుడు కాపాడుకుంటూ వస్తా అని ఇదంతా హీరోకి గుర్తొస్తుంది. నీకు అదే కావాలంటే నేను ఇప్పుడే నిన్ను సాటిస్ఫై చేయగలను అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటలకి హీరోయిన్కి చాలా బాధ వస్తుంది. నీకైనా లీవే కావాలి కదా, ఆ లీవేనా హ్యాన్, ఆ హ్యాన్ గురించే కదా వెళ్ళిపోయావు అంటే, ఏం మాట్లాడుతున్నావు, అసలు లీవ్ ఎవరు, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా అంటే, ఇంకా తను తెచ్చిన గిఫ్ట్ అనేది హీరోయిన్కి ఇచ్చేస్తాడనమాట. ఇదిగో నీకోసమే తెచ్చాను, ఈ చెత్త కూపన్ నువ్వే ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే వెనకాల నుంచి ఏంటి ఏడుస్తున్నారు, ఇంత అందమైన దేవత కూడా ఏడుస్తుందా ఏంటి అని చెప్పి అక్కడికి రూన్ వస్తాడు. నీ కళ్ళు ఇలా ఏడిస్తే అందం పాడైపోద్ది, ఇంతకీ నువ్వెవరండి అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఆ మాటకి హీరోయిన్ అయితే ఏం మాట్లాడదు. ఇంకా తనకి అర్థమవుతుంది తనే రూ అని చెప్పి. ఏంటి వీడు రువ్వా, వీడే కదా నన్ను చిన్నప్పుడు అసహ్యంగా ఉన్నావు, బండదానా దున్నపొద్దనా అన్నాడు అని చెప్పి ఆ కోపంతో ఇంకా వాడి మీద నాప్కిన్ అనేది విసిరేసి, చెత్త ఎదవా నా వెనకాల ఫాలో అవ్వకు అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోద్దన్నమాట. ఓయ్ దేవత ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు, నీ అందంతో నన్ను పాడేశావు అని చెప్పి అనుకొని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అమ్మాయిలు ఎవరైనా ఇలానే ఉండాలి అని హీరోయిన్కి ఫుల్గా ఇంప్రెస్ అయిపోతాడనమాట. ఈ విషయం ఎలాగైనా నా బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేసుకోవాలి, వాడే కదా నాకు ఇష్టమైన అమ్మాయిని చూపించమన్నాడు అని చెప్పి ఇంకా వెంటనే హీరోకి ఫోన్ చేస్తాడు. నాకు అసలైన అమ్మాయి దొరికేసింది, తన్నే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చేస్తుందిరా, తను ఎంత అందంగా ఉంటుందో తెలుసా అంటే,
ఎవర్రా బాబు అంత దురదృష్టవంతురాలు అంటే, ఏ అలా అనకరా, తన్ని నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటాడనమాట. సరేలే ఆల్ ద బెస్ట్ అని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఇంటికి వెళ్తుంది. హ్యాన్ అయితే అడుగుతాడు, ఏమైంది అలా వచ్చా అంటే, ఏమీ లేదులే అన్నయ్య. ఏం చేస్తున్నావు అంటే, ఏమీ లేదులే ఏయో చూస్తున్నాను అని చెప్పేసరికి ఎవరో డోర్ నాక్ చేస్తారు. ఎవరా అని చెప్పి చూసేసరికి అక్కడ హీరో అయితే ఉంటాడు. హీరోయిన్ డోర్ ఓపెన్ చేయడంతో, అంటే నువ్వు హ్యాన్ ఇద్దరు కలిసే ఉంటున్నారా అని అడిగితే, కలిసే ఉంటున్నాం. అయితే నీకేమైంది, మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటాం, నీకేమైనా అభ్యంతరమా అని అంటది. ఇంకప్పుడే హ్యాన్ వచ్చి, ఏం మాట్లాడుతున్నాను నా సెక్రటరీతో, నా పర్సనల్ సెక్రటరీ తిను, తనతో ఏమైనా మాట్లాడాలంటే ముందు నా పర్మిషన్ కావాలండి, లేకపోతే లోపలికి వచ్చి మాట్లాడండి అని అనగానే హీరో అయితే లోపలికి వెళ్తాడు. మీరు ఎందుకని ఎగ్జిబిషన్ది క్యాన్సిల్ చేశారు, మాకు కూడా ఇది చాలా ఇంపార్టెంటే కదా, క్యాన్సిల్ చేయడానికి ఏమైనా కారణం ఉందా, మీకు ఏమైనా కావాలంటే అడగండి, ఏమైనా చేస్తా అని అనేసరికి హ్యాన్ అయితే అంటాడు, ఏమీ లేదు, మీ కంపెనీకి ఒక కోర్ టెక్నాలజీ ఉంది కదా, దాని గురించి చెప్తారా అనేసరికి హీరోకి అది నచ్చదు. మీకు ఒకే ఒక సలహా అయితే ఇవ్వగలను, తిను నా ఎక్స్ సెక్రటరీ, తిను ఇప్పుడు మీ సెక్రటరీ అయింది, తినతో చాలా జాగ్రత్తగా ఉండండి, తిను ఉండడం వల్లే నా జీవితం ఇలా తయారైంది, మీది కాకూడదని చెప్తున్నా అని అనేసరికి హీరోయిన్ నవ్వుకుంటుంది. ఇంకా హీరోయిన్ అయితే వాళ్ళ తాతగారితో చెప్తారన్నమాట, తాతయ్య నేను బేజిన్కి వెళ్తాను, బేజిన్లో మన న్యూ కంపెనీ స్టార్ట్ చేశారు కదా, అది చూసుకుంటా అంటది. ఇంకా హీరోయిన్ అయితే బేజిన్కి వెళ్ళి కంపెనీ మీటింగ్ అంతా చేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఈ కంపెనీలో అయితే ఒక పర్సన్ ఉంటాడు, తినైతే మేనేజర్ అన్నమాట. తిన అయితే హీరోయిన్ని కావాలని ఇన్సల్ట్ చేస్తారు. హ్యాన్తో ఎఫైర్ పెట్టుకొని, హ్యాన్ వల్ల ఇక్కడికి వచ్చావు, అయినా నీకు ఏమీ లేదు కదా, ఏ స్కిల్స్ లేకుండా ఎలా వచ్చావు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు, వయసు ఉంటే సరిపోతుందా, అందంతో ఎవరినైనా ఆకట్టుకోగలవా అని అనేసరికి నీ గురించి నాకు తెలుసు అని చెప్పి హీరోయిన్ వార్నింగ్ ఇస్తుంది. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ని తీసుకువెళ్ళి, నీకు బూటిక్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే నేను ఈ షాప్ అంతా కొనేసాను, ఇంక ఇప్పటి నుంచి ఇది నీ షాపే, ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండు అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే తన షాప్ అనేది ఓపెన్ చేసేసరికి హోమ్ అండ్ క్వీన్ కూడా వస్తారన్నమాట. అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్ని చూస్తూ ఉంటారు. ఇంకా అక్కడ హీరోయిన్ చూసి కావాలని హీరోయిన్ని అవమానించాలని వెళ్తారు. ఇలాంటి లో బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ ఒక బ్యాగ్ కాస్ట్ ఎంత ఉంటుందో కూడా తెలీదు, నీ జీవితం ఒక బ్యాగ్ కాస్ట్ అంత కూడా ఉండదు, ఇలాంటి ప్లేస్కి నీలాంటి పేదవాళ్ళు అస్సలు రాకూడదు, ఇప్పుడు నువ్వు మా అన్నయ్య భార్య కాదు కదా అని అనేసరికి, హలో మ్యామ్ నేనెవరో తెలుసా, ఈ స్టోర్ మేనేజర్ని, ఈ స్టోరే నాది, ఇక్కడ ఎవరైనా బ్యాగ్ కొనాలంటే ముందు నాకు మనీ పే చేయాల్సిందే అని చెప్పి అంటది. ఆ మాటకి తనకి కోపం వచ్చి హీరో వాళ్ళ సిస్టర్ అయితే బ్యాగ్స్ అన్నీ పాడేస్తుంది అన్నమాట. హీరోయిన్ ఏమైనా తక్కువ, హే ఏం చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఎంత పే చేయాలో తెలుసా, 800 మిలియన్ వాన్స్ పే చేయాలి, లేకపోతే నిన్ను నీ కాబోయే వదిన్ని ఆర్స్ చేస్తా అని అనేసరికి ఇంకా హీరో వచ్చి, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా, అయినా మీరు ఇంత చెత్తగా ఉన్నారేంటి అని చెప్పి హీరోయిన్ని తిడతారు. మా చెల్లి ఎంత పాడు చేసిందో అంతా నేను కడతాను, అంతేగాని ఇలా కడుపుతో ఉన్న ఆడదాని మీద ఇలాంటి ప్రవర్తన అనేది చూపిస్తారా అంటే, ఆ మాటకి హీరోయిన్ అంది, నువ్వు దీంతో పాటు ఇంకో పని కూడా చేయాలి, నాకు ఒక కండిషన్ అయితే ఉంది, ఆ కండిషన్ వల్ల మీ చెల్లిని జైలుకి వెళ్ళనివ్వకుండా చేస్తా అని అంటది. ఇంకా కండిషన్ వచ్చేసరికి హీరోని డివోర్స్ పేపర్ మీద సైన్ చేయమంటది అనమాట. అలా సివిల్ బ్యూరోకి అయితే తీసుకువెళ్తుంది. హీరో అయితే హీరోయిన్ అడుగుతాడు, ఇంకొకసారి ఆలోచించుకో, ఒక్కసారి నేను సంతకం చేశానంటే నీకు నాకు భార్య భర్తల సంబంధం అయితే ఉండదు, ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో, నీకు ఆనందకర జీవితం కావాలంటే నాతో ఉండు, ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులన్నింటినీ నేను క్షమిస్తాను అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే అవన్నీ పట్టించుకో, ఇవేమీ అక్కర్లేదు, ఒకసారి నీతో ఉండడమే నేను చేసిన పెద్ద తప్పు, మళ్ళీ నా జీవితంలో ఆ తప్పు చేయను, నువ్వు సంతకం చేస్తే మంచిది అని అనేసరికి, ఎందుకు నేను సంతకం చేయాలి, ఆ హ్యాండ్ వదిలేసిన నువ్వు మారవా అని చెప్పి ఇంకా హీరోయిన్తో గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ గురించి అయితే బ్యాడ్ కామెంట్స్ అనేవి పెడతాది అనమాట. హీరో వాళ్ళ సిస్టర్, తిను వేరే వాడితో ఎఫైర్ పెట్టుకుంది, తిను డబ్బున్న వాడితో తిరుగుతుంది, ఇది అదని చెప్పి అంటారు. హీరోయిన్కి అయితే ఆ మాటలన్నీ కోపం వస్తాయి, ఎలాగైనా బయట పెట్టాలని చెప్పి హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా అక్కడ సాక్ష్యాలన్నీ బయట పెడతాది అనమాట. హీరోయిన్ 3 సంవత్సరాల నుంచి వీళ్ళింటి కాడ అడ్డమేర చాకరీ చేసిందని చెప్పి ఇంట్లో వర్క్తో పాటు
హీరో దగ్గర సెక్యూరిటీ కింద వర్క్ చేసిందని చెప్పి ఇవన్నీ హీరో వింటాడనమాట. వాళ్ళ కుటుంబం ఎంతలా హీరోయిన్ ఇబ్బంది పెట్టిందో హీరోకి అర్థమవుతుంది. ఇప్పటి వరకు హీరో ఏమనుకుంటాడంటే వాళ్ళ ఇంట్లో ఉండి సుఖంగా ఉందని అనుకుంటాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి హీరోయిన్కి ఏం చేస్తుందో ఏమీ హీరోకి తెలియదు. హీరో వాళ్ళ చెల్లి మాట్లాడుతుంది, ఇదంతా పాస్ట్, దీని గురించి ఎత్తకండి, అయినా దీనికి మాకు ఏం సంబంధం ఉందని చెప్పి అని అనగానే హీరో అయితే అంటాడనమాట, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని ఎప్పుడు ఒక క్వశ్చన్ కూడా చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం అడుగుతున్నా, మీరు అర్జెంటుగా తనకి క్షమాపణలు అనేది చెప్పాల్సిందే, ఇన్నాళ్ళు చేసిన తప్పులకి మీకు శిక్ష పడాల్సిందే, మీరు తనకి క్షమాపణ చెప్పండి అని అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళు చేసిన ప్రతి ఒక్కటి వీడియో అనేది తీసి ఆన్లైన్లో పోస్ట్ చేస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరో వాళ్ళ సిస్టర్ని క్వింగ్ని ఇద్దరిని అయితే జైల్లో పెట్టమని అంటది. ఇంకా వాళ్ళని కూడా అక్కడి నుంచి జైల్లో తీసుకువెళ్ళిపోతారు. క్వింగ్ అయితే నన్ను కాపాడు అని చెప్పి హీరోని అడుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా హీరో అయితే క్వింగ్ని కాపాడతాడు. క్వింగ్కి బెయిల్ ఇచ్చి మరీ బయటకి తీసుకువస్తాడు. ఇంకా హీరో అయితే చెప్తాడనమాట, నువ్వు ఇక్కడి నుంచి అబ్రాడ్ వెళ్ళిపోతే మంచిది, నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, అయినా నీ కడుపులో బిడ్డకి కారణం మా అన్నయ్య చనిపోవడం వల్ల తన బాధ్యత నేను తీసుకున్నాను, నీకు మనీ కావాలంటే మనీ ఇస్తాను, ఏం కావాలంటే అది ఇస్తా, కానీ ఇంకోసారి నా భార్యకి మాత్రం నా హాని చేయాలనుకుంటే మాత్రం నేను సహించను, ఇక్కడి నుంచి నువ్వు ఫ్రాన్స్ వెళ్ళిపోతే మంచిది అంటే, నేను ఫ్రాన్స్ వెళ్ళాలని అనుకుంటున్నా, నేను నీతోనే ఉంటాను, నేను నీతోనే ఉండాలని అనుకుంటున్నా ప్లీజ్ అని అంటే, నేను చెప్పిందే చెయ్యి, నువ్వు ఫ్రెంచ్కి వెళ్ళడమే మంచిది, నీ ముఖం కూడా నాకు చూడాలని లేదు అని అంటాడు. ఈ మాట విన్న క్వింగ్ చాలా బాధపడుతుంది. ఇదంతా నీ వల్లే, నువ్వనే దానివి తన జీవితంలో లేకపోతే చాలా మటుకి నావాడయ్యేవాడు, కానీ తను నీ గురించి ఆలోచిస్తున్నాడు, నా గురించి ఆలోచించట్లా, నిన్ను తన జీవితం నుంచే కాదు ఈ ప్రపంచం నుంచే దూరం చేస్తా అని అంటది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో గాయ్స్, స్టార్టింగ్ సీన్లో అయితే ఇక్కడ మనకి క్వింగ్ని చూపిస్తారు. క్వింగ్ని బెయిల్ ఇచ్చి మరి మన హీరో అయితే బయటికి రప్పిస్తాడు. ఇంకా క్వింగ్ని ఫ్రెంచ్కి వెళ్ళిపోమని కూడా చెప్తాడు. కానీ క్వింగ్ అయితే ఒప్పుకోదు కదా, నేను ఇక్కడే ఉంటానని చెప్పి, ఇదంతా హీరోయిన్ వల్లే జరుగుతుంది, దాని సంగతి చెప్పాలి, నీకు దూరం చేయాలి అని చెప్పి క్వింగ్ అయితే ఒక ప్లాన్ అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎలాగైనా హీరో జీవితంలో నుంచి హీరోయిన్ని వెళ్ళగొట్టేయాలని చెప్పి ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్ని తలుచుకొని బార్లో అయితే కూర్చుంటాడు. ఇంకా అలా ఫుల్గా మందు అనేది కొట్టేస్తూ ఉంటాడనమాట. తన ఫ్రెండ్స్ అయితే తాగమని ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఇంకా అదే బార్లో మన హీరోయిన్ అయితే తాగుతూ పాటలు పాడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్న రూ అయితే ఇదంతా చూస్తాడనమాట. రూనైతే చూసి, నా దేవత ఇక్కడుందేంట్రా బాబు, ఇంత అందమైన దేవత నా కంటికే కనబడాలా, రే ఇదిగోరా నా దేవత అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో కూడా తన్ని చూసి, ఏంటి తను నీ దేవత అని చెప్పి అంటాడు. తనేరా నా దేవత, ఎంత అందంగా ఉందిరా, భూమి మీద ఇంత అందమైన దేవతలు ఉంటారా అంటే, ఓరి పిచ్చినా ఎదవా, తను నీ దేవత, తను దేవత కాదరా, అది నా పెళ్ళంరా బాబు, అదే నా పెళ్ళం అని చెప్తే, చిచ్చి ఏం మాట్లాడుతున్నావురా, తాగేసిన మత్తులో ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం అవట్లేదు అంటే, ఇంట్రా నువ్వేమంటున్నావు, నిజంగా ఆ అందమైన అమ్మాయి నా పెళ్ళంరా, అదే నన్ను ఇలా తాగేలా చేస్తుంది, చెప్తున్నాను కదరా వినరా అంటే, నీ పెళ్ళం ఎంత ఈవిలో నాకు తెలీదా, అయినా నీ పెళ్ళం పెద్ద దుర్మార్గురాలు, నిన్ను తాగేలా చేస్తుంది, దాని గురించి నా దేవత దగ్గర కంపేర్ చేయకు, అది వేరు నా దేవత వేరు, అయినా నీ పెళ్ళంతో నా దేవతకి కంపారిజన్ ఏంటి అంటే, సరేలే ఏదో ఒకటేడు నీకే త్వరలో తెలుస్తుంది, కానీ ముందు నేను పడుకోవాలిరా బాబు, నేను తాగింది చాలు అని చెప్పి అంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే ఇక్కడ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. కానీ మేనేజర్ మాత్రం హీరోయిన్తో తప్పుగా ప్రవర్తిస్తాడు. ఇంకా హీరోయిన్ అంటాడు, నాకు తెలిసినంత వరకు నువ్వు జాంగ్సన్ ఒక ఎక్స్ వైఫ్ అంటావు కదా, తను నీకు డివోర్స్ ఇచ్చాకే కదా లీహాన్ దగ్గరికి వెళ్ళో, ఇంకా లీహాన్ అయితే బాగా వాడుకొని ఉంటాడు కదా, నీకు లీహాన్ కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే చెప్పు, నేను నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, మన ఇద్దరి మధ్య ఏం జరిగినా ఎవరికీ చెప్పను అని చెప్పి అన్న ప్రతి ఒక్క మాట ఇక్కడ హీరో అయితే వింటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే వీడికి ఎలాగైనా గుణపాఠం అనేది చెప్పాల్సిందే, వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, నాతో ఇలా మాట్లాడుతున్నాడంటే వేరే అమ్మాయిలతో కూడా ఇలాగే మాట్లాడతాడు, సో వీడికి నేను తగినట్టే సమాధానం చెప్తా అని సరే సార్, కానీ ఇక్కడ కాదు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటే, ఈ కోఆపరేషన్ చాలు,
ఏదైనా అల్లాడించేస్తా అని చెప్పి అంటాడనమాట. అలా వీళ్ళిద్దరూ రూమ్లోకి అయితే వెళ్తారు. ఇంకా అప్పుడే మన హీరోకి అయితే చాలా కోపం వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి, వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా అని అనగానే ఆహా మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను రూమ్లో వెయిట్ చేస్తా సరేనా అని చెప్పి అంటాడు. ఇంకా తనైతే మేనేజర్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ అయితే అంటదన్నమాట, ఏం మాట్లాడాలి అసలు నువ్వు చెప్పు, మన ఇద్దరికి డివోర్స్ అనేది అయిపోయింది కదా అంటే డివోర్స్ అయితే అయిపోయిందా, ఏమైంది, నేను సంతకం కూడా సరిగ్గా చేయాల, అయినా చెత్త ఎదవత వెళ్తున్నావేంటి, అలాంటి చెత్త ఎదవని డస్ట్బిన్లో ఉంచాలి అని అంటే నువ్వు మర్చిపోయావా నీకు నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నా అంటే దాని అర్థం నాకు నువ్వు వద్దని, అలాంటప్పుడు నేను ఎవరితో ఏ రూమ్కి వెళ్తే నీకేంటి, నేను ఏదైనా చేస్తా అని చెప్పి హీరోయిన్ అంటది. ఎందుకని నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, నువ్వు ఇలా చేయకు, వాడు మంచోడు కాదు, నీకు అదే కావాలంటే చెప్పు, నేను నిన్ను సాటిస్ఫై చేయగలను అని చెప్పి హీరోయిన్తో అంటాడనమాట. ఆ మాటకి మన హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే చాచిపెట్టి లంప మీద పీకుతుంది అన్నమాట. నీవు ఇప్పటి వరకు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా, నువ్వు ఇప్పటి వరకు నా గురించి ఎలా ఆలోచించావో అలాంటి మనిషిని నేను కాదు, అలాంటి మనిషి నీ పక్కనే ఉంది, అదే క్వీన్, ఎలాగో తనకి కడుపు చేసావు కదా, అది నువ్వే కదా తన కడుపులో తండ్రికి, అలాంటి బుద్ధులు నీకు దానికి మాత్రమే ఉంటాయని చెప్పి వెళ్ళిపోద్ది మాట. ఇంకా మేనేజర్ అయితే వచ్చావా, ఇప్పుడు నువ్వు నేను బాగా డిస్కస్ చేసుకోగలం, అయినా నీకేం కావాలో చెప్పు, ఈరోజు జరిగింది ఎవరికీ తెలీదు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే తెలియక్కర్లేదులే నాకు కూడా అని చెప్పి అక్కడున్న బాటిల్ అనేది వాడి తల మీద పగలకొట్టి వాడిని చితగబాదుతూ ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన పనులు అమ్మాయిలతో చేస్తే చంపేస్తానరా చెత్త ఎదవా, అమ్మాయిలంటే చిన్న చూపేంట్రా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడే తను ఏం తెలియనట్టు బయటకు వచ్చేసరికి ఇంకా అక్కడ హీరో కూడా ఉంటాడు. నా పిల్లని జోలికి ఈడొస్తాడేంటి అని చెప్పి రారా నీతో కొంచెం రూమ్లోకి మాట్లాడాలి అంటే వద్దు సార్ అన్నా వినిపించుకోడు. ఇంకా వాడిని చితగబాది హీరోయిన్కి సారీ చెప్పమని మరీ పంపుతాడు. ఇంకా వీడైతే ఫుల్ కట్టులతో కుంటుతూ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా హీరోయిన్కి అయితే నన్ను క్షమించండి చెల్లమ్మ, నేనేదో తెలియక తప్పు చేశాను, ఈసారి నుంచి సిన్సియర్గా వర్క్ చేస్తా అని అంటే హీరోయిన్ మాత్రం నేను ఇంత చితగబాదలేదే, వీడి కండిషన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది, నేలే ఇప్పటికైనా మనిషి మారితే అంతే చాలు అని చెప్పి వాడినైతే అక్కడి నుంచి పంపించేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ దగ్గరికి అప్పుడే అక్కడికి రూన్ వస్తాడు. రూన్ అయితే ఫ్లేవర్స్ తీసుకొని హీరోయిన్కి ఇస్తాడు. ఓ దేవత, నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటాడు. ఈ దేవత కోసమే ఈ పువ్వులు, ఇది నా దేవతకి చెందాలి అని రూ అంటే ఇక్కడ హీరోకి మాత్రం ఆ కంపెనీలో ఒక స్పైని పెడతాడనమాట. మీ భార్యకి రూ అయితే తెగ ట్రై చేస్తున్నాడు, ఫ్లేవర్స్ కూడా ఇస్తున్నాడు, మీ పెళ్ళం కావాలంటే గమ్మున వచ్చి వాడిని తప్పించి మీరు రండి అని అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే నీకు అసలు తెలుసా నాకు డివోర్స్ అయింది రీసెంట్గానే అని అనగానే ఏంటి డివోర్సా అని చెప్పి అంటాడు రూ. డివోర్స్ని, అయినా నా ఎక్స్ హస్బెండ్ ఎవరో తెలుసా అది అంటే ఎవడైతే నాకేంటి, నిన్ను బాధ పెట్టాడు కాబట్టి డివోర్స్ ఇచ్చావు అనేసరికి ఇంకా అప్పుడే హీరో అయితే వస్తాడు. నేను నీకు చాలా మంచిగా ఉంటా అని చెప్పేసరికి హీరో అయితే అక్కడ ఉంటాడు. ఎందుకురా ఇక్కడికి వచ్చావు, సరేలే వచ్చిందేదో వచ్చావు కానీ ఇదిగో తినే నా దేవత, తిన్ను మాత్రమే నేను ప్రేమిస్తున్నా, త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని చెప్పి అంటాడనమాట. పెళ్ళి లేదు గిల్లి లేదు అని చెప్పి హీరో అనేసరికి ఏమైందిరా అని అంటే ఎక్స్ హస్బెండ్ని నేనే అనేసరికి ఏంటి నువ్వా, అయ్యో ఏంటిది అని చెప్పి నవ్వుతూ ఉంటాడనమాట. మీరు చాలా అందంగా ఉంటారు కానీ వాడికి భార్య అయ్యారేంటి, అయినా వాడు పనికి మాలినదివా, భార్యను ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. రూ అయితే హీరోయిన్ అంటే హీరోయిన్ అయితే మీరు మాట్లాడుకోండి, నేను నా క్యాబిన్కి వెళ్తున్నా అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోద్ది. ఇంకా హీరోయిన్ క్యాబిన్కి వెళ్ళి రూ వాళ్ళ ఫాదర్తో వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నా కొడుకు సంగతి ఏం చేసావు తల్లి, ఏమైనా నిర్ణయించుకున్నావా పెళ్లి గురించి అని అడిగితే నీ కొడుకుకి నేనెవరో కూడా తెలియదు అంకుల్, ఏం చేయమంటారు, అయినా ఈ అబ్బాయికి ఏమైనా అమ్మాయిలు కరువా, ఎప్పుడైనా అమ్మాయిని ఫ్లడ్ చేసి మీ కోడలుగా తెచ్చేస్తాడు అని చెప్పేసి అంటదన్నమాట వీడియో కాల్లో. ఇంకా అప్పుడే అక్కడికి రూ వస్తాడు. నేను ఇప్పటికైనా నీకు నిజం చెప్పాలి, క్విన్ గ్రూప్స్కి సంబంధించిన వాడిని, నేను ఇప్పుడు ప్రెసిడెంట్ని, ఫ్యూచర్లో సీఈఓ అవుతా, నా పేరు వచ్చేసరికి రూ అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే అవునా, నాకు నువ్వు తెలుసు, నీ పేరు విన్నాను, అయినా నువ్వు లీహాన్ ఒక చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంట కదా, తనతో ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందంట కదా
కదా. చాలా మటుకి ఇది రూమరా నిజమా నాకు అర్థం కావట్లేదు. తనే అంటే కదా నీ కాబోయే భార్య అంటే, చిచ్చిచ్చి తను నా కాబోయే భార్య ఏంటి, అది అసలు అసహ్యంగా ఉంటుంది, బండగా ఉంటుంది. కానీ తన పేరు నీ పేరు ఎప్పుడు ఒకలాగే అనిపిస్తుంది తెలుసా. నీ ఇంటి పేరు లీతోనే స్టార్ట్ అవుతుంది, తన ఇంటి పేరు లీతోనే స్టార్ట్ అవుతుంది, కానీ నీ అంత అందంగా అయితే ఉండదులే అని అనగానే ఒక ఫాదర్ అయితే వీడియో కాల్ నుంచి తిడతారు. ఒరే చెత్త ఎదవా, ఎదురుగా పెట్టుకొని ఎక్కడెక్కడో చూస్తావేంట్రా చెత్త ఎదవా అని చెప్పి తిడుతూ ఉంటారు. ఏంటి ఇక్కడెక్కడో మా నాన్నగారు వాయిస్ వస్తుంది, కానీ మా నాన్నగారు లేరే అనేసరికి హీరోయిన్ అయితే వీడియో అనేది చూపిస్తుంది అన్నమాట. నానా ఏంటి అని అంటే, ఏంటేంట్రా ముందే ఉంది కదా నీకు కాబోయే భార్య, తన్ని వదిలేసి ఏం మాట్లాడుతున్నావు, తనేరా లీహాన్ ఒక చెల్లెలు లీని అని చెప్పి అంటాడు. ఏంటి నువ్వేనా అంటే, హాహా నేనే అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే నవ్వుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఫుల్గా నవ్వేసుకుంటుంది, ఎందుకంటే రూ అయితే ఫూల్ అయిపోయాడు కాబట్టి తన చేతుల్లో. ఇక్కడ క్వించాంగ్ అయితే ఎలాగైనా హీరోయిన్ని వదిలించుకోవాలని అనుకుంటుంది కాబట్టి హీరోయిన్ ఒక కార్ బ్రేక్స్ అనేవి తీసేస్తుంది. దీని ద్వారా హీరోయిన్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోతుందని. ఇక్కడ హీరోయిన్ అయితే కార్లో వెళ్తూ ఉంటుంది అన్నమాట. హీరోయిన్ అయితే కార్ బ్రేక్స్ వేయాలని ట్రై చేస్తుంది, కానీ బ్రేక్స్ అనేవి పడవు. ఇంకా అలా హీరోయిన్కి అయితే చాలా కంగారు వస్తుంది, ఇంకా అలా యాక్సిడెంట్ అవుతుంది. ఇదంతా ఇక్కడ క్వింకింగ్ చూస్తుంది. ఎవడు కాపాడతాడో చూద్దాం అనేసరికి అప్పుడే హీరో వస్తాడు. తనకి యాక్సిడెంట్ అయింది, ఎవరో ఒకరిని హెల్ప్ కోసం పిలుస్తున్నాను, వచ్చి తన్ని కాపాడు, ఒక ప్రాణం నా ముందు పోతే నేను తట్టుకోలేను ప్లీజ్ అని హీరోయిన్ బ్రతిమాలుతుంది అనమాట. హీరోయిన్ చూసి ఇంకా తన యాక్టింగ్ చూసి హీరో కూడా నిజం అనుకుంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే కళ్ళు తెరుస్తుంది హాస్పిటల్లో. హీరోయిన్ కళ్ళు తెరిచిన వెంటనే అక్కడ ఉండేది మాత్రం రూని అడుగుతుంది, నువ్వే ఎన్ని రోజులు నన్ను చూసుకున్నావా అంటే, నేను కాదు నీ ఎక్స్ హస్బెండ్, తను నిన్ను చాలా కేర్ చేశాడు, తను ఇక్కడికి జాయిన్ చేశాడు అని చెప్పిన వెంటనే మన హీరోయిన్ అయితే హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. ఇన్ని రోజుల్లో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటాను, ఇప్పుడు నాకు ఏ ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను బాగానే రికవర్ అయిపోయాను అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. ఇంకా ఈ మాటలన్నీ హీరో వింటాడు. ఇంకా అక్కడే జాంగ్జీని చూసేసరికి ఇంకా హీరోయిన్ అంటది, జాంగ్జీ ఇదంతా నువ్వే చేసావు కదా, నువ్వే కదా అక్కడ ఉంది అనేసరికి ఇక్కడ జాంగ్జీ అంటది, నేను నిన్ను కాపాడాను అందుకని చెప్పి నింద నా మీద వేస్తావా, నువ్వే చూసావు కదా తను కాపాడమే నా నింద అయిపోయింది, ఏం ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు అలా అంటున్నారు అని అనగానే హీరో అయితే అంటాడు, నిన్ను కాపాడింది తనే నీ కారకాలగా అయిందని చూసింది, వెంటనే తను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని నన్ను బ్రతిమాలింది, అందువల్లే నేను తీసుకువచ్చాను, లేకపోతే నాకు తెలిసేది కాదు అనేసరికి హీరోయిన్ అంటది, ఇప్పటికీ నువ్వు నన్ను నమ్మట్లేదు, నువ్వు ఇన్ని చెప్తున్నావు కానీ ఆ టైంలో తను అక్కడ ఏం చేస్తుందో కూడా అడిగావా, అయినా నీకు ఆలోచన రాలేదు కదా, అయినా నిన్ను నీ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు, ఇలాంటోడు ముఖం నేను అసలు చూడను, కాపాడినందుకు థ్యాంక్స్ అంతే, ఇంకెక్కడి నుంచి వెళ్తే చాలా మంచిది అని అంటది. క్వించింగ్ అయితే ఇప్పుడు రౌడీలకి ఫోన్ చేస్తుంది, దాన్ని ఎలాగైనా కిడ్నాప్ చేసి చంపేయండి, ఈ విషయం ఎవరికి తెలియకూడదు, నేను మీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తా అని చెప్పి కిడ్నాపర్స్ అయితే సెట్ చేస్తారన్నమాట. ఇంకా తను ప్లాన్ కూడా చెప్తుంది. ఇంకా కిడ్నాపర్స్ కూడా హీరోయిన్ డిశ్చార్జ్ అయిన వెంటనే కిడ్నాప్ చేస్తారు. ఇంకా హీరోయిన్ని బెదిరించి ఇక్కడ రూని అయితే బయటకు గెంటేసి మరీ హీరోయిన్ని కిడ్నాప్ చేస్తారు. రూ అయితే కంగారు పడి ఇంకా వెంటనే హీరోకి అయితే కాల్ చేస్తాడు, హీరోయిన్ని కిడ్నాప్ చేశారు, తను ఎక్కడుందో తెలియట్లేదు, వాళ్ళెవరో కూడా నాకు అర్థం అవట్లా, అర్జెంటుగా నువ్వు రారా నాకు కంగారుగా ఉంది అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరో కూడా అక్కడికి వెళ్ళి అంతా చెక్ చేస్తాడు. హీరోకి అయితే క్యూచంగ్ మీద డౌట్ వస్తుంది. ఇంకా తన అసిస్టెంట్కి అయితే చెప్తాడు, మీరు అర్జెంటుగా హీరోయిన్ ఫోన్ అండ్ క్యూచంగ్ ఫోన్ రెండు ట్రాక్ చేయండి, ఇంకా వాళ్ళిద్దరు లొకేషన్స్ ఎక్కడున్నాయో కూడా నాకు తెలియజేయండి అని చెప్పి అంటారు. ఇంకా వాళ్ళు కూడా అలా ట్రాక్ చేసి ఎక్కడుందో లొకేషన్ అని చెప్తారు. ఇంకా హీరో అయితే ఆ రౌడీల దగ్గరికి వెళ్తాడనమాట, ఎలాగైనా హీరోయిన్ని కాపాడాలని. ఇంకా హీరోని చూసేసరికి రౌడీలు పారిపోతాడు. హీరో అయితే హీరోయిన్ అయితే కాపాడేస్తాడు, కానీ హీరోయిన్కి అయితే కాన్షియస్లో ఉండదు. ఇంక ఇదంతా క్యూచంగే చేసిందని హీరోకి అయితే అర్థమవుతుంది. ఇంకా క్యూచంగ్ అయితే ఇదంతా హీరోకి దొరికిపోయిందని దుబాయ్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అలా నాన్నగారితో అయితే చెప్తుంది అన్నమాట, నాన్న నన్ను ఇక్కడ బీజింగ్లో చాలామంది ఏడిపించారు, దాంట్లో హీరో కూడా ఒకడు, తన భార్యని తను ప్రేమించాడు కానీ నన్ను కాదు, తన భార్య మోజులో పడిపోయి నన్ను నెగ్లెక్ట్ చేస్తాడు
చేస్తున్నాడు నాన్న, నా కడుపులో బిడ్డకి ఎవరు దిక్కు చెప్పు, నువ్వే నాకు న్యాయం చేయాలి అని చెప్పి అంటదన్నమాట. వాటికి క్వింగ్ అన్న నాన్నగారు అంటారు, నువ్వేమీ భయపడకమ్మా, నువ్వు దుబాయ్ వచ్చావు, దుబాయ్లో అందరికన్నా రిచెస్ట్ ఫ్యామిలీ ఎవరో తెలుసు కదా, లీన్ ఫ్యామిలీ వాళ్ళని సహాయం చేద్దాం, వాళ్ళు మనకి కంపల్సరీ సహాయం చేస్తారు. దానికి తోడు లిన్ ఫ్యామిలీలో ఒక గ్రాండ్ డాటర్ ఉంది, తను ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు, తను కూడా నీ వయసు లాంటిదే, తను నీకు కంపల్సరీ సహాయం చేస్తుందమ్మా, వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడు. నువ్వు జైలుకి వెళ్ళాలి, ఎందుకంటే నువ్వు నా భార్య మీద మర్డర్ అటాక్ చేసావు అండ్ కిడ్నాప్ చేసావు, రేప్ కూడా చేయమని వాళ్ళకి చెప్పావంట, నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వు చచ్చినట్టు జైలుకి వెళ్ళాల్సిందే అని అంటే ఏం మాట్లాడుతున్నావు, నువ్వే నా కూతుర్ని ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టావు అని చెప్పి అంటే నీ కూతురే మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని హీరోయిన్ అయితే ఎంటర్ అవుతుంది. నీ కూతురు సంగతి నేను చెప్తాను, అయినా తను నీ కూతురు ఎలా పెంచావయ్యా అని చెప్పి అనేసరికి నీ స్థాయి ఏంటో చూసి మాట్లాడు, ఆయన ఇక్కడికి వచ్చే అర్హత నీకేముంది అని చెప్పి ఇక్కడ క్వించింగ్ వాళ్ళ నాన్నగారు అంటారు. అయినా నువ్వు ఏంటమ్మాయి మా ఫ్యామిలీ డీటెయిల్స్తో వచ్చావు, ఇది ఎవరు పిలిచారో తెలుసా, లిన్ ఫ్యామిలీ వస్తే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, నా కూతురికి కంపల్సరీ వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఫ్యామిలీలో ఒక వారసురాలుంది, తనకు కూడా నా కూతురు వయసే, తను కంపల్సరీ నా కూతురు బాధ అర్థం చేసుకొని మరీ హెల్ప్ చేస్తుంది, మీ ఇద్దరికి శిక్ష అనేది పడుతుంది అంటే ఓహో అవునా, మీరు చెప్పే మాటలకి నాకు చాలా నవ్వొస్తుంది, నువ్వు నా ఇంటి పేరు మర్చిపోయావా క్వించింగ్, నా ఇంటి పేరు కూడా లిన్నే, నువ్వెప్పుడు అనుకోలేదా లిన్ ఫ్యామిలీ గ్రాండ్ డాక్టర్ నేనే అని చెప్పి, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని నేనే, ఈ వారసురాల్ని నేనే అంటే నీకు సిగ్గు లేదా, ఇలాంటి చీప్ ఆడవాళ్ళు ఇలాగే చేస్తారు నాన్న, ఈమె ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళతోనే ఉంటుంది అని చెప్పి క్వించింగ్ అయితే హీరోయిన్ని చాలా దారుణంగా అవమానిస్తుంది. ఇంకా క్వించింగ్ వాళ్ళ ఫాదర్ కూడా అలాగే అవమానించేసరికి హీరోయిన్ వాళ్ళ తాతగారు అన్నయ్య అందరూ వస్తారన్నమాట. ఇంకా వెంటనే క్వించింగ్ వాళ్ళ నాన్నగారు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గ్రీట్ చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళందరి గురించి చెప్తారు, ఈ అబ్బాయి మా అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారు, వీళ్ళని ఎలాగైనా శిక్షించాల్సిందే, వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పించండి అని చెప్పి అంటారు. ఇక్కడ మన క్వించింగ్ అయితే మరీ దారుణం, యాక్టింగ్ స్కిల్స్ అనేవి బయట పెడుతుంది లీహాన్ దగ్గర. లీహాన్ వీళ్ళు నన్ను ఎంత ఏడిపించారంటే వీళ్ళని భయపడి నేను అబ్రాడ్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాను, నా కడుపులో బిడ్డకి ద్రోహం చేశారు, నువ్వే నన్ను ఆదుకోవాలి అని చెప్పి అంటే హీరోయిన్కి అయితే కోపం వస్తుంది. ఇంకా అప్పుడే వెంటనే వాళ్ళ అమ్మాయిని కూతుర్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారన్నమాట బాడీ గార్డ్స్. ఇంకా వెంటనే వాళ్ళ తాతగారు అన్నయ్య అయితే హీరోయిన్ దగ్గరికి వస్తారు. ఇంకా అందరికీ అనౌన్స్ చేస్తారు, ఇప్పుడే నేను నా వారసురాల్ని అనౌన్స్ చేస్తున్నాను, తినే నాకు మనవరాలు, తినే ఒకగానే ఒక వారసురాలు నా కుటుంబానికి అని చెప్పి అంటారు. ఇంకా హీరోయిన్కి ఇంట్రో కూడా ఇస్తారన్నమాట. ఇక్కడే అందరికీ హీరోయిన్ ఒక ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది, హీరోయిన్ చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిందని చెప్పి. ఇక్కడ ఇదంతా తెలిసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. క్వించింగ్ అయితే ఆశ్చర్యపోతుంది. ఇంకా క్వించింగ్ అయితే అంటది, నానా ఇవేమీ నమ్మకండి అని, కానీ ఎవరు క్వించింగ్ మాట నమ్మరు. ఇంకా క్వించింగ్ అయితే ఎలాగైనా పగ సాధించాలని అనుకుంటుంది. ఇంకా క్వించింగ్ ఎలాగైనా హీరోయిన్ని చంపేయాలని చెప్పి ప్లాన్ చేసి ఇంకా కత్తి అనేది బయటికి తీసి వెంటనే హీరోయిన్ని పొడవాలనుకుంటుంది. ఇదంతా హీరో చూసి అడ్డైతే వస్తాడు. ఇంకా కత్తిపోటు అనేది హీరోకి దిగుతుంది అన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అదంతా చూస్తుంది, ఎందుకు ఇలా చేసావు నువ్వు అని చెప్పి అడుగుతుంది అన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, నేను ఇప్పటి వరకు నాకు తెలియకుండా చాలా చేశాను, కొన్ని తెలిసి చేశాను, కొన్ని తెలియక చేశాను, నాకు ఇలాంటిది అవ్వాల్సిందే, నిజం చెప్పాలంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం, అంటే ఆపు నువ్వేమీ మాట్లాడుకుని నీకు బ్లీడ్ అవుతుంది అంటే నా మాట విను, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను వదులుకోవాలనుకోలేదు, అందుకే నేను నీకు డివోర్స్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేకపోయాను, నువ్వెలా ఉన్నా నాకు ఇష్టమే అని అంటాడు. ఇంకా అలా సీన్ ఓపెన్ చేయగానే హీరో అయితే ఇక్కడ హీరోయిన్కి ప్రపోజ్ చేసినట్టు చూపిస్తారు. జీవితాంతం నీ చెయ్యి నాకు ఇస్తే నువ్వు వదలకుండా చూసుకుంటా అని చెప్పి అంటాడు. ఇంకా ఇద్దరు ఇలా హక్ చేసుకుంటారు. ఇలా ఇద్దరికి మ్యారేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇంకా వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు. కానీ హీరోకి అయితే ఒక డౌట్ ఉండిపోతుంది. అందుకని హీరోయిన్ అడుగుతాడు, అసలు లిన్ అంటే ఎవరు, నువ్వు ఎందుకని ఆ రోజు లిన్ అని కలవరించావు అని అడగగానే హీరోయిన్ అయితే నవ్వుతుంది. ఇంకా హీరోయిన్ అయితే సరే లిన్ ఎవరో నీకు చూపిస్తాను పదా అని చెప్పి ఒక ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తుంది. అసలు ఏం జరిగి ఉంటుందంటే హీరోయిన్ ఫస్ట్ టైం బీజింగ్కి వచ్చినప్పుడు తన ఫ్రెండ్ తన్ని రిసీవ్ చేసుకోవడానికి రాదు. హీరోయిన్ ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే
ఒక దొంగ అయితే హీరోయిన్ దగ్గరకు వచ్చి తన బ్యాగ్ అనేది దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే దొంగ దొంగ అని అరిచేసరికి అప్పుడే అక్కడ ఒక పర్సన్ అయితే ఆడిని కొట్టి మరీ పర్స్ తీసుకుంటాడు. ఇంకా హీరోయిన్ కోసమని ఆ పర్స్ అనేది తీసుకొచ్చి హీరోయిన్కి అయితే ఇస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఆ పర్సన్ని చూస్తూ ఉండిపోద్ది. నాకు ఇది చాలా హెల్ప్ చేశారు, మీ పేరు నేను తెలుసుకోవచ్చా అని అడిగేసరికి హీరో మాత్రం హీరోయిన్ వంక వేరేలా చూస్తాడు. ఏంట్రా బాబు ఇది వెంటనే పేరు అడిగేస్తుంది అని చెప్పి లిన్ అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అదే గుర్తు పెట్టుకుంటుంది. ఆ రోజు నువ్వు నాకు లిన్ అనే చెప్పావు, ఇంకా అలానే నిన్ను లిన్ అని గుర్తుపెట్టుకున్నా అంటే హో అంటే ఆ లిన్ నేనేనా అంటే హా నీవే అంటే ఈ విషయం నీకు ముందుగానే తెలుసా అంటే నానమ్మ పెళ్ళికి ఒప్పుకోమన్న వెంటనే ఎందుకు ఒప్పుకున్నానంటే అందుకే అని చెప్పి అంటాది. ఇక హీరో ఇది వినగానే చాలా సంతోషపడి హీరోయిన్ కిస్ చేస్తాడు. ఇక్కడతో డ్రామా కంప్లీట్ అయిపోయింది.